దాని పోసి నవ్వు వినిపిస్తుందా? నీతో ఆడుకుంటుందా? చెప్పు. జరిగింది జరుగుతుంది చూస్తుంటే మళ్ళీ నా పాప నా దగ్గరికి వస్తుందో లేదో అని భయం నాలో రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నా పాపని చూడకుండా నేను ఎన్ని రోజులుంటానని ఎప్పుడు అనుకోలేదు. నా పాప నా దగ్గరికి వచ్చేదాకా నువ్వే నా పాపవి. నీరజ, అమ్మా నీరజ, నీరజ, అమ్మా అమ్మా, నా పాప, నా పాపమ్మా. వస్తుంది నీరజ, ఏడవకమ్మా, నేనున్నాను కదా. నిజం చెప్పమ్మా. నేను బాధపడుతున్నానని నా కన్నీళ్లు తెరవటానికి ఎలా అబద్ధాలు చెప్తున్నావు కదా? అలా ఏం కాదు నీరజ. చిన్నప్పటి నుండి ఈ అమ్మ నీకిచ్చిన మాట ఎప్పుడైనా తప్పిందా చెప్పు? లేదమ్మా. మరి అలాంటప్పుడు ఈ విషయంలో అమ్మని నువ్వెందుకమ్మా నమ్మడం లేదు? సప్త సముద్రాల అవతల ఉన్నా సరే పాప 24 గంటల్లో నీ చేతుల్లో ఉంటుంది. అప్పుడు దానికి ఒక ముద్దిచ్చినట్టు ఈ అమ్మకు కూడా ఒక ముద్దిస్తావు కదా? నా ప్రాణమే ఇస్తానమ్మా. మరి ఏడోకు, కన్నులు తుడుచుకో. ఏది నవ్వు, నవ్వమంటున్నాను కదా. ఇది సరిపోలేదు, ఇంకా నవ్వాలి. మనసారా నవ్వాలి. నా కూతురు నవ్వితే ముత్యాలు రాలినట్టుంటుంది. నాకు ఆ నవ్వు కావాలి. అలా నవ్వాలి. నా కూతురు పెట్టిన ప్రతి కన్నీటి బొట్టు విలువేంటో నీకు తెలిసేలా చేస్తానే యశోదా. హరి ఏంటి వెళ్ళి చాలాసేపయింది, ఇంకా రాలేదు. అయ్యో, బజ్జుంటావా బజ్జుంటావా? నువ్వు బజ్జో తల్లి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటత్తయ్య టెన్షన్ పడుతున్నారు? మీ అత్తయ్య ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుందిలే సోదా. ఏమైనా ప్రాబ్లమ్ అత్తయ్య? ఏం లేదు. హరి వెళ్ళి చాలాసేపయింది కదా, ఇంకా ఇంటికి రాలేదేంటనా ఆలోచిస్తున్నాను. పాప బట్టలు కొనడం హరికి ఫస్ట్ టైం కదత్తయ్య, అందుకనే లేట్ అవుతుందేమో. పైగా కొత్త బొమ్మలు కూడా తీసుకుని వస్తాను అన్నారు. ఈ మాత్రం దానికి అంత టెన్షన్ పడాలా దాక్షాయిని? ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. వాడు ఎక్కడున్నాడో చెప్పేవాడు కదా. ఇప్పటి వరకు నేను ఫోన్ చేయకుండా ఉంటానని ఎలా అనుకున్నారు? ఆల్రెడీ నేను హరికి ఫోన్ చేశాను, కానీ వాడి ఫోన్ కలవట్లేదే, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది లేవే, ప్రతిదానికి నీ కంగారు ఎక్కువ. ఒకవేళ మీరన్నట్టే
ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే కార్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టొచ్చు కదా. 1 అవర్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోను ఈ టైంలో ఊర్మిళ ఫోన్ చేస్తుందేంటి? ఊర్మిళ ఎందుకు కాల్ చేస్తుంది అత్తయ్య? ఏమో నాకు తెలీదు. సర్లేవే, లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో, ఏంటి దాక్షాయిని, కొడుకు ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతున్నావా? అయినా చిన్నపిల్లల బట్టలు నీ కొడుక్కి ఏం తెలుస్తాయని పంపించావు? పాపం, పాప కోసం ఎలాంటి బట్టలు కొనాలి, ఎలాంటి బొమ్మలు కొనాలి అని చాలా కన్ఫ్యూజన్ అయ్యాడు. నేను ఆల్రెడీ పాపకి బోలెడన్ని బట్టలు కొనుంచాను, ఆట బొమ్మలు కూడా కొనుంచాను. మీకెందుకు డబ్బు ఖర్చు చెప్పండి? ఒక పని చేయండి, పాపని నాకిచ్చేస్తే నేను నీ కొడుకుని తిరిగిచ్చేస్తాను. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ పక్కన ఆ యశోద కూడా ఉంది కదా, అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ ముద్దుల కొడుకు నా దగ్గర చాలా క్షేమంగా ఉన్నాడు. మీరు అనవసరంగా కంగారు పడకండి. నాకు మీ అబ్బాయి మీద ఎటువంటి కోపము, పగ, ద్వేషము లేదు. నా బాధంతా ఒకటే, వాడు దానికి సపోర్ట్ చేస్తున్నాడు, దాన్ని ప్రేమిస్తున్నాడు. అలాగే దాంతోపాటు దాని కూతుర్ని కూడా కావాలంటున్నాడు. అది నాకు నచ్చడం లేదు. నా ఇంటికొచ్చి నా దగ్గరున్న పాపని ఎంతో ధైర్యంగా తీసుకువెళ్లారు. నేను నా కూతురు గురించి ఆలోచించి నా కూతురి దగ్గర చెడ్డదాన్ని కాకూడదనే ఆలోచనలోనే వాళ్ళని వదిలేశాను. నా ఇంటి నుండి క్షేమంగా బయటపడినంత మాత్రాన మీ వాళ్ళు ప్రాణాలతో ఉంటారన్న నమ్మకం లేదు. నా దారికొస్తే నేను ఎవ్వరిని బ్రతకనివ్వను. అలాంటిది నా కూతురు కన్నీళ్ళకి కారణమైన వాళ్ళని ఎలా వదిలేస్తాను? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హరి క్షేమంగా మీ ఇంటికి రావాలి అంటే పాపని తీసుకొచ్చి నా ఇంట్లో నా కూతురికి అప్పగించి క్షమించమని అడిగితే అప్పుడు హరిని మీ ఇంటికి పంపిస్తాను. అర్థమైందా? ఉంటాను. అవతల మా రౌడీ వెధవలకి చెప్పాలి, హరిని ఏ ఇబ్బంది పెట్టకుండా, తిట్టకుండా, కొట్టకుండా, టార్చర్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోమని. లేకపోతే అందరినీ ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తారు. ఓ కాలో చెయ్యో విరిచేస్తారు. మీ కొడుకు కొంచెం ఎక్కువ చేశాడనుకోండి, ప్రాణం కూడా తీసేస్తారు. వాళ్ళంతేనండి, చదువుకొని మూర్ఖులు. అందుకే నేను వాళ్ళకి ఫోన్ చేసి మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను. మీరు యశోదకి ఏం చెప్తారు? పాపని అప్పగించమని చెప్పండి. ఉంటాను మరి. అత్తయ్య,
అత్తయ్య ఊరుకోండి అత్తయ్య. దాక్షాయిని, మేడం మేడం జ్యూస్ తాగండి మేడం. ఊర్మిళ మేడం మీకు జ్యూస్ ఇమ్మన్నారు. నాకేం ఆకలిగా లేదు సరితా, అక్కడ పెట్టు, నేను తర్వాత తాగుతాను. లేదు మేడం, మీరు తాగలేదని తెలిస్తే పెద్ద మేడం నా మీద కోప్పడతారు. ప్లీజ్ మేడం, నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు. కొంచెం జ్యూస్ తాగండి మేడం, ఎనర్జీ వస్తుంది. ఎనర్జీనా? దేనికి? ఇంకా ఏడవటానికా? నీరజ, ఏడవడానికి కాదు, ఆనందంగా పాపతో ఆడుకోవడానికి ఎనర్జీ కావాలి కదా. తాగు. ఏం మాట్లాడుతున్నావమ్మా? పాపతో ఆడుకోవటానికి ఏంటసలు? పాప ఇక్కడ లేదు కదా. ఇప్పుడు లేదు, కానీ పాప తిరిగొస్తుంది. అబద్ధం చెప్పకమ్మా. అబద్ధం కాదు నీరజ, ఈ రోజు రాత్రి మనందరం కలిసి పాపం తీసుకొని డిన్నర్కి వెళ్తున్నాం. పాపనివ్వడానికి యశోద ఒప్పుకుందామ్మా? నా కూతురు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరినైనా నా దారిలోకి తెచ్చుకుంటాను. ఆఫ్టర్ ఆల్ ఆ యశోద ఎంత? ఆ యశోద తీసుకొచ్చి తప్పిపోయింది అని లెంపలేసుకొని నీకు పాపను అప్పగించి ఇక్కడి నుంచి వెళ్తుంది చూడు. ఇక జీవితంలో నీ జోలికి గాని పాప జోలికి గాని రాదు. అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నాకిప్పుడు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నా పాప వచ్చేస్తుంది. సరితా, నా పాప వచ్చేస్తుంది. ఇది జ్యూస్ ఇటివో. సరితా, నాకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేసి పెట్టు. నాకు బాగా ఆకలేస్తుంది. మోహన్ చూడు ఎలా పీక్కుపోయిందో. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా నీరజ, పాప వచ్చేసరికి ఆనందంగా కనిపించాలి కదా. అలాగే అమ్మా, నేను ఫ్రెష్ అవుతాను. సరే. భగవంతుడా, నా బాధను అర్థం చేసుకున్నావా? నా పాపని నా దగ్గరికి పంపిస్తున్నావా? నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నమస్తే మేడం. సుబ్బరాజ్, వచ్చావా? మీరు అర్జెంటుగా రమ్మన్నారని చెప్పి నేను చిన్న పనిలో ఉండి కూడా వచ్చేసాను. అవునరా, నీతో ఒక పనుంది, చాలా ఇంపార్టెంట్ అయిన పని. ఇంపార్టెంట్ పని అంటుంది, నాతోనే అంటుంది. ఏమై ఉంటుంది? ఎవరా మీరు? వదలండి. రై రై తీయండి రా తలుపు. రై రే, నేను బయటకు వచ్చానంటే చంపేస్తాను. డోర్ తీయండి, తీయండి రా. రై
పాపని తీసుకొచ్చేసుకున్నామన్న కోపంలో ఊర్మిళ మమ్మల్ని భయపెట్టాలని నన్ను ఇలా కిడ్నాప్ చేయించుంటుంది. రై తలుపు తీయండ్రా. రై ఆ ఊర్మిళ కదా కిడ్నాప్ చేయించింది. నాకంతా అర్థమైందిరా. తలుపు తీయండ్రా. మీ అంతు చూస్తాను తీగిపోతే. రై యశోదిని అమ్మ వాళ్ళని ఆ ఊర్మిళ బెదిరిస్తుందేమో. పాపం తీసుకోవాలని ట్రై చేస్తుందేమో. యశోద, నువ్వు స్ట్రాంగ్గా నిలబడు. ఊర్మిళ భయపెట్టాలని చూస్తుంది. పాపని జాగ్రత్తగా చూసుకో. నీకు ఆ ఊర్మిళ గురించి తెలియక నువ్వు ఆ ఊర్మిళతో చేయగలవు. నీకు ఆ ఊర్మిళ ఎంత రాక్షసో తెలిస్తే ఇలాంటి దానిక నేను సహాయం చేస్తోందని నిన్ను నువ్వే అసహించుకుంటావమ్మా. అంత నీచమైన క్యారెక్టర్ ఆ ఊర్మిళది. దాక్షాయిని, బాధపడకు. హరికి ఏం కాదులే. లేదండి, ఆ ఊర్మిళ మనకి సమాధుల్ని చూపించి యశోదకు సమాధి రెడీ చేశాను. నీ కొడుకు సమాధి కూడా ఆ యశోద సమాధి పక్కనే ఉంటుందని మనకి వార్నింగ్ ఇచ్చిందంటే తనెంత రాక్షసో నాకప్పుడే అర్థమైంది. ఇప్పటిదాకా యశోద, హరి ఎన్నిసార్లు దాని గురించి చెప్పినా నేను అస్సలు వినలేదు. ఆ ఊర్మిళతోనే సావాసం చేశాను. దాని మాటలు విని నా కన్న కొడుకుని యశోదని నమ్మకుండా వాళ్ళని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు దాని చేతిలో నా కొడుకున్నాడు. అది పగ కోసం, పంతం కోసం ఎంత దూరమైనా వెళుతుంది. దానికి జాలి, కరుణ, దయ అలాంటివేవీ తెలీదు. అందుకే నా కొడుకుని ఎక్కడ ఏం చేస్తుందోనని చాలా భయం వేస్తుందండి. ఊరుకో దాక్షాయిని. అత్తయ్య, మావయ్య, మీరు పాపం తీసుకోండి. అత్తయ్య, నేను బయటికి వెళ్ళొస్తాను. యశోదా, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఆ ఊర్మిళ హాస్పిటల్స్ కొన్ని తెలుసు అత్తయ్య. ఒకవేళ హరిని ఆ హాస్పిటల్స్లో ఎక్కడైనా దాచిందేమో వెతుకుతాను. ఒకవేళ అక్కడ గనక లేకపోతే ఇంకెక్కడ దాచిందో తెలుసుకుంటాను. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇదిగో, నువ్వు పొరపాటున దాని కంట పడితే నేను ప్రాణాలతో ఉండనివ్వదు. రేపు ఒకవేళ దేవుడి దయవల్ల హరి ఇంటికి తిరిగొస్తే అప్పుడు యశోదని ఒంటరిగా ఎక్కడికి పంపించావమ్మా అని నన్ను అడిగితే మా దగ్గర సమాధానం ఉండదు. మనం ఎవరితో అయినా రికమెండేషన్ చేయించి పోలీసులతో హరిని వెతికిద్దాం. ఊర్మిళ చేయించే రికమెండేషన్ల ముందు, ఊర్మిళ ఇచ్చే పచ్చ నోట్ల ముందు ఎవరూ మనకి న్యాయం చేయలేరత్తయ్యా. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే నా జీవితంలో ఆ ఊర్మిళ డబ్బుతో ఎన్నో సాక్ష్యాల్ని, జ్ఞాపకాల్ని, గుర్తుల్ని అన్నిటినీ చెరిపేసింది. కాబట్టి నేను ఎవరిని నమ్మలేను. అందులోనూ హరి విషయంలో అస్సలు ఛాన్స్ తీసుకోలేనత్తయ్యా.
నేను ఎలాగైనా వెళ్ళి హరిని వెతుకుతాను. ఇదిగో యశోద, నా మాట విను. వద్దత్తయ్య, మీరేం చెప్పొద్దు, నేనేం వినొద్దు. నా కోసం హరి ఎన్నిసార్లు తెగించాడు. నేను బాధలో ఉన్నప్పుడు నా మీద ఎంత ప్రేమ చూపించాడు. నేనేంటో నా గతమేంటో తెలుసుకోవడానికి నేనెంత కష్టపడ్డానో అంతకంటే ఎక్కువ కష్టం హరినే పడ్డాడత్తయ్య. అలాంటి హరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పుడు ఆ రాక్షసి ఏం చేసిందో తెలీదు. హరి అంత ప్రమాదంలో ఉన్నప్పుడు నేను ఇలా ఇంట్లో భయపడుతూ ఉండలేనత్తయ్య. అత్తయ్య ప్లీజ్ నన్ను ఆపొద్దు. మీరు పాపం జాగ్రత్తగా చూసుకోండి చాలు. నేను వస్తాను. యశోద, అమ్మా యశోద జాగ్రత్త. యశోద పాపని తీసుకురాలేదా? నా పాప నేను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను. ఇవ్వకపోతే నీ హరి నీకు దక్కడు, బ్రతకడు. నా హరిని నేను కాపాడుకుంటాను. నిజంగా నువ్వు హరిని వెతికి పట్టుకోగలిగితే పాపని మాకివ్వాల్సిన అవసరం లేదు.